కుటుంబాల్లో ఐక్యత లేకపోవడానికి, కుటుంబాలు విడిపోవడానికి, అన్నదమ్ములు విడిపోవడానికి, అక్క చెల్లెలు విడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? పాపము. వారికి ఉన్న ఆలోచన విధానం, వారి స్వార్థపూరితమైన జీవితం, వారికి ఉన్న ఆలోచనలు, మంచి వారి ఆలోచనలు తీసుకోకుండా చెడ్డవారి ఆలోచనలు తీసుకుని కుటుంబంలో ఉపయోగించడం వల్ల ఈరోజు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మన జీవితంలో మంచి వారి మాటలు తీసుకోవాలి. ఎవరు మంచివారు, ఎవరు జ్ఞానయుక్తంగా చెప్తారు, ఎవరు ఆత్మీయులు, ఎవరు ప్రార్థనాపరులు అన్న ఆలోచన తీసుకోవాలి. డబ్బున్నవాడు, చదువున్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు, సమాజంలో పలుకుబలిగిన వాడని వారి ఆలోచనలు తీసుకుంటే కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుని పిల్లలుగా ఎవరి ఆలోచన తీసుకోవాలి? మొదటిగా నువ్వు దైవజనుని ఆలోచన తీసుకోవాలి, ప్రార్థనాపరులైన ఆలోచన తీసుకోవాలి. అది లేకుండా లోకం చూసి ఆలోచన తీసుకున్నావా, నీ చేజేతులరా నీ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్న వారు అవుతావు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను.